జీపీఎస్ ఎలా వర్క్ అవుతుందనేది చూద్దాం. మనం అన్నోన్ ప్లేస్కి వెళ్తుంటే వెంటనే గూగుల్ మ్యాప్స్ని ఓపెన్ చేస్తాం. కానీ ఆకాశంలో ఉన్న ఒక శాటిలైట్ మనం ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నామో, ఏ రోడ్లో ఉన్నామో 1 మీటర్ అక్యురెన్సీతో ఎలా చూపిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనక ఉన్న అసలు లాజిక్ జీపీఎస్. ఈరోజు ఈ వీడియోలో జీపీఎస్ ఎలా పనిచేస్తుందో చాలా సింపుల్గా తెలుసుకుందాం. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్. మన ఎర్త్ చుట్టూ మొత్తం 24 to 32 శాటిలైట్స్ తిరుగుతూ ఉంటాయి. వీటిని 20,000 కిలోమీటర్స్ పైన మీడియం ఎర్త్ ఆర్బిటల్లో ప్లేస్ చేశారు. ఇక్కడ ఉన్న మన తలపైన ఖచ్చితంగా కనీసం 4 శాటిలైట్స్ ఎప్పుడూ కనెక్టివిటీలో ఉంటాయి. శాటిలైట్కి మనకి మధ్యలో వైర్ ఉండదు కదా, మరి మనం ఎక్కడ ఉన్నామో దానికి ఎలా తెలుస్తుంది? ఇక్కడ టెరలేషన్స్ అనే మెథడ్ యూజ్ చేస్తారు. ఫస్ట్ లైట్ మనకి ఒక సర్కిల్ గీస్తుంది, అంటే మీరు ఏ ఏరియాలో ఉన్నారో అని చెప్తుంది. సెకండ్ శాటిలైట్ ఇంకొక సర్కిల్ గీస్తుంది, ఇప్పుడు రెండు ఇంటర్సెక్ట్ అయ్యాయి చోట మీరు ఉండొచ్చు. థర్డ్ శాటిలైట్ ఇక్కడ ఖచ్చితంగా మీరు ఉన్న పాయింట్ని లాక్ చేస్తుంది. ఫోర్త్ శాటిలైట్ ఇది టైం యాక్యురెన్సీ మరియు ఆల్టిట్యూడ్, మీరు ఎంత ఎత్తులో ఉన్నారనేది కన్ఫర్మ్ చేస్తుంది. ప్రతి శాటిలైట్లో ఒక అటామిక్ క్లాక్ ఉంటుంది, ఇది చాలా యాక్యురేట్. శాటిలైట్ నుండి సిగ్నల్ మన ఫోన్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో క్యాలిక్యులేట్ చేసి మన లొకేషన్ని డిసైడ్ చేస్తుంది. మనం యూజ్ చేసే రేడియో వేవ్ లైట్స్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లో మన లొకేషన్ రిఫ్రెష్ అవుతూనే ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు ఓలో బుక్ చేసిన లేదా గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేసినాక ఆకాశంలో ఉన్న ఆ శాటిలైట్కు ఒక థ్యాంక్స్ చెప్పండి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి టాపిక్ శాటిలైట్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్లో చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చితే ఇంకెన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు నెక్స్ట్ ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.